హాయ్ ఫ్రెండ్స్, శ్రీమంతం మేకప్ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఈ వీడియో కోసమైనా కూడాను ఒక లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఇంకెవరికైనా షేర్ చేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. మా ఫ్రెండ్తో మాట్లాడదాం. మేము ఎప్పటి నుంచి పరిచయం, మేము ఏ విధంగా పరిచయం అనేది అడుగుదాం. చెప్పు పుష్ప, మనం ఎప్పటి నుంచి పరిచయం? మా యూఎస్కి మా సబ్స్క్రైబ్ చెప్పు. 2008 ఇంకా నేను శారద ఇద్దరును పార్లర్లో మీట్ అయ్యాము. ఫస్ట్ టైం మేము ఒకే పార్లర్లో, నేను ఎక్కడైతే పార్లర్ ట్రైనింగ్ అవుతున్నానో నా ఫ్రెండ్ కూడా అదే పార్లర్కి ట్రైనింగ్కి వచ్చింది. చెప్పు. మేమిద్దరము కోలార్లో కలిసాము. అప్పటి నుంచే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్ని. శారద నేను ఇద్దరము ఏ పని చేసినా ఒకటిగానే చేస్తాము. మన బాండింగ్ చాలా సంవత్సరాల నుంచి 2008 ఇంకానే బాండింగ్ ఉంది. నాకు అంతగా పార్లర్ పెట్టినప్పుడు మేకప్లో అంత చేసేదానికి భయం ఉండేది, ముందుకు పోలేక ఉన్నాను. శారదాని ఇంకానే నేను ఈ స్టేజ్కి వచ్చినాను. ఇప్పుడు నాకంట పై స్టేజ్కి వెళ్ళింది అనమాట. తను ఇంకా మేకప్ ఆర్టిస్ట్ అయింది, నేను స్టాప్ చేశాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వద్దన్నారు. తనకి ఒక చిన్న ముద్దుల కూతురు ఉంది, ఆ కూతురుని పట్టుకొని మేకప్కి వచ్చింది. ఆ విధంగా బాండింగ్ అయింది. ఈ కూతురుకి బాగా గోల్డ్ చేయాలని ఇంకా చేస్తూనే ఉంది. వాళ్ళ పాప ఇంకా చిన్నది, చదువుకుంటుంది. ఇంకా బాగా ఎవరైనా కానీ ఈ బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇంకా కొంచెం తిరుపతి వరకు, ఈ పక్క మైసూరు నుంచి ఇలా దగ్గరలో ఉండేవాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే మాకు కామెంట్ చేయండి. తప్పకుండా మేము ఎంత దూరమైనా, మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎంత దూరమైనా రావాలి కాబట్టి తప్పకుండా వస్తామన్నమాట. ఇంకా ఎలా నడుస్తుంది మేకప్? ఎక్కడెక్కడ నేర్చుకున్నావు? అది నాకంట పైన వెళ్ళి ఆర్టిస్ట్ అయ్యావు కదా. ఫస్ట్ కోలార్లో నేర్చుకున్నాము. ఆమెకి వైబర్ స్టోర్లో మేము ఎక్కువగా సెమినార్ అటెండ్ చేసుకునేవాళ్ళం. నేను జేపీ నగర్లో మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకున్నాను. సో నాకు ఈ పని హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగా నేర్చుకునింది, చాలా బాగా చేస్తుంది. ఈరోజు చేసే ఆ పాపకి శ్రీమంతం ప్రవీణ్ అనేసి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారనమాట. చాలా బాగుంది అనేసి చాలామంది కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. ఇది అక్కడ మీ మేడంలంతా బాగా చెప్పారా నీకు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నీకు మేకప్ ఆర్టిస్ట్గా నేర్పించేవాళ్ళు? వాళ్ళు హాసన్ నుంచి వచ్చారు. బెంగళూరులో మేకప్ ఆర్టిస్ట్గా మనం ట్రైనింగ్ తీసుకుంటే ఎక్కడైనా గెలిచేయగలం, అంత బాగా చెప్తారనమాట. కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ చాలా బాగా మనం ట్రై తీసుకోవచ్చు. ఎంత ధైర్యంగా అయినా, ఏ మేకప్ అయినా చాలా బాగా చేసేయచ్చు. లుక్ కూడా అదే విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మా మేకప్ పరిచయము, మేమిద్దరం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం మేకప్లకి. ఒక నైట్ అక్కడే స్టే చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మేకప్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే ఫంక్షన్లో తిని కూడా లావు కూడా అయ్యేవాళ్ళం. బాగా తినేసి బాగా తిని లావు అయ్యేవాళ్ళం. అలాగే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేకప్ అంటే. ఇలా అనమాట మా ఇద్దరి ఫ్రెండ్షిప్ జర్నీ. చాలా సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుంది. మేము దూరంగా ఉన్నాము, కానీ మాకు ఎక్కడైనా మేకప్ వచ్చిందంటే ముందుగానే ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఆ మేకప్ చేసి వస్తూ ఉంటామన్నమాట. ఈ విధంగా చాలా బాగా నేర్చుకున్నాము. తను కూడా వాళ్ళ సొంత ఊర్లోనే పార్లర్ చేసుకున్నారు. వాళ్ళు ఓన్గా పెట్టుకునింది, వాళ్ళ ఓన్ బిల్డింగ్లోనే సొంత పార్లర్ నడిపిస్తున్నారు. నేను రెంట్కి పార్లర్ నడిపించేదాన్ని, కానీ కరోనా వచ్చిన తర్వాత అది 3 years ఓన్లీ రెంటే పే చేయవలసి వచ్చింది కదా. అప్పుడు ఇంట్లో ఊరికేనే రెంట్ పే చేసేది వద్దు, మనకి ముందుకు ఎలా వస్తుందో, ఎప్పుడు కరోనా వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం కదా మనకి. ఆ టైంలో నేను పార్లర్ తీసేసాను అనమాట. అయితే ఇప్పుడు మేము సెలూన్ చేశాను, కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము సెలూన్కి. అక్కడ వర్కర్స్ ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు, ఒక మేడం ఉంటారు చూసుకోవడానికి. మనం ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయొచ్చు అంతే, అక్కడ వెళ్ళి డైలీ ఉండే అవసరం లేదు. ఆ విధంగా ఇప్పుడు ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్గానే ఎవరైనా మనకి కాల్ చేసి చెప్తే, మనకి ఎవరైనా మనం ఆర్డర్ తీసుకుంటే ఎలాంటి, చూడండి హెయిర్ మీరే చూస్తున్నారు కదా, చాలా షార్ట్ హెయిర్ అనమాట. వీళ్ళు తిరుపతి వెళ్ళేటప్పుడు హెయిర్ ఇచ్చేసి వచ్చారు.
తర్వాత శ్రీమంతం రావాల్సి వచ్చింది కాబట్టి ఎంత షార్ట్ హెయిర్ అంటే చాలా మన చేతికి కూడా అందదనమాట. అలాంటి హెయిర్‌లోని హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారనమాట. ఇలా ఉంటుంది. మరి ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు కాబట్టి, వాళ్ళు మాకు హెయిర్ లేదు, మీరు ఎలా చేస్తారు? నేను ఇలానే ఇందిరాగాంధీలా పెట్టుకుంటాను, నాకు ఇంకా అవ్వదు హెయిర్ స్టైల్ చేయడానికి, వద్దు అని చెప్పారు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చేస్తామని సరే దానికి సరే అని ఒప్పుకున్నారు. తర్వాత చేసిన తర్వాత చాలా సంతోషపడ్డారనమాట వాళ్ళు. ఇంత హెయిరు అసలు నాకే ముందుకి వచ్చేస్తుంది ఫేస్ పైన, కానీ నేను చాలా చిరాకు పడతాను. అలాంటి హెయిర్‌లో మీరు ఇంత బాగా హెయిర్ స్టైల్ చేశారు అనేసి, ఎలా చేశారనేది వాళ్ళకి నాకు నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టు మాట్లాడింది ఆవిడ. అలాగే వాళ్ళ మదర్ గారు కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ చాలా బాగా మనకి కాంప్లిమెంట్ అనేది ఇచ్చారనమాట. మీరే చూస్తున్నారు కదా, చిన్న హెయిర్‌ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నా కోసరం మీరు ఎలాగా లైక్ చేస్తారు నాకు తెలుసు. నా ఫ్రెండ్ కోసం లైక్ చేయండి ఈరోజు. నా ఫ్రెండ్ పేరు వచ్చేసి చెప్పలేదు కదా, పుష్ప. అంతేనా? పుష్ప తగ్గేదే లేదంట పుష్ప. ఇది లైక్ అయితే తప్పకుండా చేయండి నా ఫ్రెండ్ కోసం పుష్పని. ఇది ఈ కాస్ట్యూమ్ అంతా తనదే అనమాట. నేను ఎందుకంటే పార్లర్ స్టాప్ చేశాను కాబట్టి నా దగ్గర ఎలాంటి ఐటమ్ లేదు. ఎందుకంటే దానికి చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది. దాన్ని మనం పెట్టి అది డెడ్ అయిపోతే వేస్ట్ అవుతుంది అనేసి నేను ఎలాంటిది ఇప్పుడు నేను రన్నింగ్లో లేను కాబట్టి తీసుకోవట్లేదు. తనదే అనమాట. తీసుకొచ్చి మన ఇంట్లోనే, ఎందుకంటే మన అపార్ట్మెంట్లోనే శ్రీమంతం ఈరోజు. మన ఇంట్లోనే వచ్చి ఈ విధంగా అనమాట మేకప్ అయితే చేసాము. మీ అందరూ నా కోసం కాకపోయినా నా ఫ్రెండ్ కోసమైనా ఈరోజు లైక్ చేయండి. అలాగే వీడియో అనేది లెంత్ వాచ్ చేయండి. నా ఫ్రెండ్కి చాలా ఖుషి అవుతుంది, నాకు కూడా చాలా ఖుషి అవుతుంది. శ్రీమంతం తర్వాత అక్కడ శ్రీమంతం ఎలా అవుతుందని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఏ విధంగా శ్రీమంతం కూర్చున్నారు, ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నా ఫ్రెండ్స్, నా నా సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా చాలా కామెంట్ పెట్టేయండి. చాలా కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది మీకు దీనికి. అలాగే చాలా లైక్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఉండే ఫ్రెండ్స్కి, మీ మనసుకి టచ్ అయ్యే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ముందు హెయిర్ చూశారు, ఇప్పుడు హెయిర్ చూశారు, ముందు ఉండే ఫేస్ చూశారు, ఇప్పుడు ఫేస్ చూస్తున్నారు. ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ ద్వారా మనకైతే తెలియజేయండి. అలాగే బెంగళూరులో దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ కామెంట్ చేయండి. నేను వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మేకప్ ఉంది అనుకుంటే, ఎంత పెద్ద మేకప్ అయినా, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా, లేదా 8 నెంబర్స్ కానీ, 10 నెంబర్స్ కానీ, 5 నెంబర్స్, ఎంత నెంబర్స్ ఉన్నా కానీ మేకప్ అయితే చేయడానికి రెడీ ఉన్నారనమాట ఆర్టిస్ట్. ఇక్కడ శారీ కూడా హీట్లెస్ డ్రైప్ చేసామన్నమాట. వాళ్ళు ముందు రోజే ఇచ్చారు, కానీ నా ఫ్రెండ్ రాలేదు, అందుకనే డ్రైప్ చేయడానికి అవ్వలేదు, ప్లీట్ చేసుకోవడానికి ముందుగానే, అందుకని వీట్లెస్ సారీ అనమాట. అది అయితే కూడాను చాలా బాగా వచ్చింది. మీరే చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీ మనసుకి ఏమనిపిస్తుందో, సిస్టర్స్ నాకు తెలుసు మంచి కామెంట్ పెడతారు. మీ మనసుకి ఏమనిపిస్తుందో అదంతా ఇక్కడ తెలియచేయండి అనమాట. ఇలా ఉంటుంది మన మేకప్. ఏదైనా చూపించుకోవడం కాదు ఫ్రెండ్స్, ఏదైనా చేసి చూపించాలి. నేను పార్లర్ అని ఇంతవరకు మీకు ఎలాంటి వీడియోలో నేను చెప్పలేదు. 3 డేస్ ముందు నుంచే చెప్తున్నాను నేను పార్లర్ అనేసి. ఎందుకంటే నాకు ఈరోజు మేకప్ ఉంది, మేము చేస్తాము, అది పెడతానని ఒక నమ్మకంతో మీకైతే చెప్పడం జరిగింది. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఎన్ని వీడియోలు తీయకూడదు ఇంకా? మీరు ఇదే వీడియో పెట్టండి అంటే చాలా వీడియోస్ చేస్తాను. చాలామంది అంటారు కదా, కంటెంట్ లేదు. ఇప్పుడు వచ్చింది ఆ కంటెంట్. అయితే ఒక ఆర్టిస్ట్కి ముందు ఎంత కష్టం ఉంటుందో, మేకప్ చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో, మేకప్ అయిన తర్వాత కూడా చూడండి, ఇదంతా సర్దుకోవడం అంతే కష్టం ఉంటుంది. చాలా కష్టమైనట్టు. బ్యాగులంతా క్యారీ చేయాలి, టైంకి వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. ఒక ఆటో, ఒక బస్సు, ఒక క్యాబ్ ఇలా బుక్ చేసుకొని మనకు అది అడ్రస్ తెలియకుండా వెతుక్కుంటూ చాలా కష్టంగా వెళ్ళి మేకప్ చేసాం. కాబట్టి మేకప్ ఆర్టిస్ట్కి ఎప్పుడూ తక్కువ చేసి ఎవ్వరూ మాట్లాడద్దు, అది మాతో సహా. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నారు అందరికీ. నేనే చెప్పాను, నేను చెప్పను అనింది. చెప్పడన్నాగా
ఇలా ఉంది లుక్. బాగుందా ఫ్రెండ్స్? మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ మీరు కామెంట్ చేస్తే కదా మీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ వాచింగ్.